మోహనవాణి తెలుగు ప్రేక్షకులకు నమస్కారములు. 12వ శ్లోకం చెప్పుకుందాము. అముష్య స్వత్సేవా సమధిగతి సారం భుజవనం బలాత్ కైలాసేపి త్వద్ధదివసతౌ విక్రమయత అలాభ్య పాతాళేప్య లసచలితాంగుష్టశిరసి ప్రతిష్ఠా త్వయ్యాసీత్ ధ్రువముపచితో ముహ్యతి కళ. మళ్ళీ చదువుతాను. అముష్యత్స్వత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసేపి త్వదదివసతౌ విక్రమయత అలభ్య పాతాళేప్య లసచలితాంగుష్ట్యశిరసి ప్రతిష్ఠా త్వయ్యాసీత్ ధ్రువముపచితో ముహ్యతి కలహ. భావం చెప్తున్నా. రావణుడు నీ సేవచే భుజములను సంపాదించి నీకు నివాస స్థానమైన కైలాస పర్వతమునందు తన పరాక్రమమును చూపెను. అప్పుడు నీవు అనాయాసముగా నీ పాదాంగుష్ట అగ్రముచే పర్వతమును అదిమితివి. దానిచే రావణునకు పాతాళలోకమునందు కూడా ఉండుటకు అవకాశము లేకపోయాను. లోకములో వృద్ధిని పొందిన దుర్జనుడు కృతజ్ఞుడై తనకు ఉపకారం అనరించువానికి కూడా ద్రోహమును చేసి నశించును. మళ్ళీ చదువుతున్నాను భావం. రావణుడు నీ సేవచై భుజములను సంపాదించి నీకు నివాస స్థానమైన కైలాస పర్వతమునందు తన పరాక్రమను చూపెను. అప్పుడు నీవు అనాయాసముగా నీ పాదాంగుష్టాగ్రముచే పర్వతమును అదిమితివి. దానిచే రావణునకు పాతాళలోకమును అందు కూడా ఉండటకు అవకాశం లేకపోయాను. లోకములో వృద్ధిని పొందిన దుర్జనుడు కృతజ్ఞుడై తనకు ఉపకారం మనోరించువానికి కూడా ద్రోహమును చేసి నశించును.